అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూసుకుంటే కొత్త ఆయన స్టీఫెన్, ఆయన తెలుగులో ఏం తీయలేదు. మలయాళంలో మోహన్ లాల్ గారు రిఫరెన్స్ వచ్చాడట. చాలా మోహన్ లాల్ గారు సినిమాలు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. సారీ, బడ్జెట్ 200 కోట్లు అండి, 100 కోట్లు కాదు. 100 కోట్లు అనుకున్నారు కానీ 200 కోట్లు అయింది. మంచు విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారు కన్నప్పగా, శివుని భక్తుడిగా. స్టార్టింగ్ లో శివుడిని నమ్మడు, తర్వాత శివుడు లేనిదే ఇక బతకలేను అన్నట్టు. ప్రభాస్ గారు కూడా ఒక రుద్ర మహర్షిగా, రుద్ర సెయింట్ గా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, మోహన్ బాబు గారు కూడా చాలా బాగా చేశారండి. ఆయన మహాదేవ మునీశ్వరుడుగా, ఆయన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. సో హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ సినిమా తప్పకుండా చేయండి, సినిమాని హిట్ చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సినిమా అయితే చాలా బాగుంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి. భక్త కన్నప్ప గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు ఇదే పాత్ర. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపురెడ్డి గారు డైరెక్షన్ భక్త కన్నప్ప చేశారు. ఇప్పుడు విష్ణు కూడా వాళ్ళకి ఏం తగ్గేటట్లేడండి, అంతా బాగానే చేశాడు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవరాలు కూడా ఇందులో చిన్న చిన్న పాత్రలు చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలకు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ అదే. అన్ని బాగున్నాయి నిజంగా. న్యూజిలాండ్ అందాలు అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అట్లా ట్రోలింగ్ చేశారు కానీ ఏం లేదండి, రొమాన్స్ ఏం లేదు. అంతా భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. థ్యాంక్ యూ. కన్నప్ప మూవీ ఓవరాల్ గా బాగుందమ్మా. సినిమా ఎక్కడా కూడా బోరింగ్ లేదు. క్యారెక్టర్లు అన్నీ కూడా న్యాయం చేశారు. ప్రభాస్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్ బాగా చూపించాడు ఆయన. ఆయన బాగా చేశాడమ్మా. ఆయన అమ్మా అందరికీ బాగా పడ్డాయి. డైరెక్షన్ బాగా చేశాడు ఆయన. ప్రభాస్ ఇంటర్వెల్ దాకా కనపడ్డారు. ప్రభాస్ గారు ఇంటర్వెల్ కానించి ఇంకా హైప్ అనమాట సినిమా. ఆయన కనపడ్డా కానించి ఫుల్ హైప్ ఉన్నాయి. ఫైట్స్ ప్రభాస్ గారికి, మంచు విష్ణు గారికి ఫైట్ ఉంటుంది. ఈ సినిమాకి అది చాలు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఏం లేదమ్మా. దేవుడి సినిమా కాబట్టి అంతా కూడా బాగుంది. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు. ఏ క్యారెక్టర్ తీసేసేది కాదు, అన్ని క్యారెక్టర్లకు అందరూ న్యాయం చేశారు. ఇది 150 కోట్లు కలెక్ట్ చేద్దాం ఈ సినిమా అమ్మా. ఓవరాల్ రేటింగ్ 4 ఇస్తానమ్మా. విష్ణు గారు సినిమాలు అన్నిటిలోకి దీంట్లో బెస్ట్ యాక్టింగ్. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా కష్టం. అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళని కాదు. ఏది నేను అది చూడలేదండి. నేను అది అయితే చూడలేదు. ఇది అయితే బాగుంది. భక్తి సినిమా అందరూ చూడవచ్చిన సినిమా అండి. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోనే ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడికి ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్తుడుగా, భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. ఇప్పుడు సూపర్ సినిమా ఉంది. మన ప్రభాస్ అన్న వచ్చిండు కానీ అసలు సినిమా వచ్చినప్పుడైతే నాకైతే అసలు నోరు ఎండకపోయినా అసలు ఇప్పుడు నోరు ఎండకపోతుంది అసలు. కానీ నేను వాళ్ళందరూ నీళ్ళవుతానా కూల్ డ్రింక్ దూపాయిదానా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అందరూ పాత వాళ్ళు ఉంటారు అనుకున్నా, అందరు కొత్త వాళ్ళు వచ్చిరాను. అసలు నాకేం అర్థమైతలేదు. మంచిగా చేశాను, యాక్టింగ్ సూపర్ అన్నా. కానీ దేవుని నమ్మలే. ఫస్ట్ దేవుని నమ్మాలన్నా, దేవుని నమ్మాలి. దేవుడు ఉంటాడు, దేవుడు దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం వేరే లేదన్నా. కానీ అందరూ పాత యాక్టర్స్ ఉంటే బాగుండు. బాహుబలి 3కి ఎందుకు కొత్తలు పెట్టరు, పేరెందుకు మార్చారు? బాహుబలి సినిమాకు కన్నప్ప పెట్టరు, కట్టప్ప పెట్టినా మంచిగా ఉండు, కన్నప్ప పెట్టరు. కానీ బాహుబలి 3 బాగుంటున్నా. ఇంకా బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది అన్నా? ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి అయితే సూపర్ అన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా. కానీ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నేను వచ్చింది వాళ్ళందరూ ఉంటారు అనుకున్నా, కట్టప్ప, బల్లాల దేవ, వేరే అందరూ వచ్చారు అనుకున్నా. ఎవ్వరు లేరు పాత వాళ్ళు అందరూ.
ఫైట్లు కూడా తక్కువ అసలు. నాకు లొకేషన్స్ బాగున్నాయి కానీ కొంచెం ఎఫెక్ట్స్ 3D ఎఫెక్ట్స్ ఉంటే కొంచెం బాగుండన్న. స్పెట్స్ కూడా ఇచ్చారు. ఆ స్పెట్స్ కూడా ఒక్క ఎఫెక్ట్ అనిపించలేదు స్పెట్స్ లో నాకు.